చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన సాగిస్తానని ప్రజాస్వామ్యానికి సమాధి కడుతోంది. ఏ పవిత్ర పుణ్యక్షేత్రమని పదే పదే వల్లెవేస్తూ ఉంటారో చంద్రబాబు గారు, ఆ తిరుపతి పుణ్యక్షేత్రంలో రాక్షస రాజకీయం తెరలేచింది. ఈ కూటమి ప్రభుత్వం వాళ్లకు ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనందరినీ కూడా దారుణాతి దారుణంగా భయపెట్టి వాళ్ల ఆస్తుల్ని ధ్వంసం చేసి మున్సిపల్ అధికారులను ఉపయోగించి పోలీసు అధికారులతో బెదిరింపులు చేయించి మీ అంతు చూస్తాము, మీ మొత్తం జీవితాలనే సర్వనాశనం చేస్తాము అని ఒక భయానక వాతావరణాన్ని తిరుపతిలో సృష్టించి గెలవాలనేటువంటి ఈ ప్రయత్నం మొన్నటికి మొన్న మా అభ్యర్థిగా ప్రకటించిన డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన శేఖర్ రెడ్డి ఆస్తుల్ని పడగొట్టడం జరిగింది. వెంటనే మరో ఆస్తుల మీదకి వెళితే ఆయన్ను బలవంతంగా లోబర్చుకున్న తర్వాత ఆ బుల్డోజర్లు మాయమైపోయినాయి. మరో మా కార్పొరేటర్లు డాక్టర్ హనీష్, డాక్టర్ మిస్టర్ అమర్నాథ్ రెడ్డి వీళ్ళిద్దరి ఫోటోలు ఈనాడులో వేస్తారు, ఈ అక్రమ కట్టడాలు కూల్చండి అని. ఇదే కార్పొరేటర్లకు సంబంధించి వైఎస్సీపీ కార్పొరేటర్లు అరాచకాలన్నీ చేసేశారు అనని ఈ 7 నెలల పాటు పత్రికలలో విపరీతంగా రాసినటువంటి వీళ్లు వాళ్లను చేర్చుకోము అని మా దగ్గర నుంచి వెళ్లిపోయినటువంటి వాళ్ళని చేర్చుకోం, తెలుగుదేశం పార్టీలో చేర్చుకోం, జనసేనలో చేర్చుకోం, ఇన్ని రామాయణాలు మాట్లాడినటువంటి వాళ్లు ఈ రోజు వాళ్లను బెదిరించి భయపెట్టి బలాత్కరించి ఆస్తులు కూలగొట్టి అలా వీళ్ళనందరినీ కూడా లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం తిరుపతిలో అపహాస్యమైంది. సాక్షాత్తు ఆ కూటమిలో ఉన్నటువంటి స్థానిక నాయకుడైనటువంటి నవీన్ కుమార్ రెడ్డి ఇది చాలా దారుణం, ఈ రకమైనటువంటి ఆస్తులు కొలగొట్టడం అని ఆయన ప్రకటించినాడు అంటేనే వీళ్ల మీద ఎంత అసహ్యం వేస్తుందో. మా కార్పొరేటర్లు వీళ్ల పెట్టిన భయానికి భయపడి చిత్తూరులో ఉండి పొద్దున్నే ఓటింగ్కు వద్దామని దాదాపు ఒక 17 మంది కార్పొరేటర్లు అక్కడ ఉంటే అర్ధరాత్రి ఈ తిరుపతిలో గెలిచినటువంటి ఆ పనికిమాలిన ఎమ్మెల్యే శ్రీనివాసులు కొడుకు గూండాలను తీసుకువెళ్లి ఆ హోటల్కు లో ప్రతి రూమును తట్టి లేపి బెదిరించి మా కార్పొరేటర్లను మహిళలని కూడా చూడకుండా వాళ్లతో చాలా అసభ్యంగా ప్రవర్తించి అత్యంత నీచంగా వాళ్ళనందరినీ కూడా బెదిరించటం జరిగింది. మీరు రాకపోతేనని బయటికి పోయి తాళాలు వేసుకున్నారు ఆ హోటల్ని, మేము తెరవం తాళాలని. మా అభినయ అర్ధరాత్రి 2 గంటలప్పుడు వెళ్లి వాళ్లతో వాగ్వాదం తీసుకొని వస్తే తప్ప వీలుగానటువంటి పరిస్థితి. ఈ రోజున కార్పొరేటర్లందరూ ఉదయాన్నే నా ఇంటికి వచ్చినారు. పోలీసు వాళ్లు ఎలక్షన్ సజావుగా జరపాల్సిన దాంట్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన వాళ్లు నా ఇంటి చుట్టూతో పోలీసు వాళ్లు మా వాళ్ళనందరినీ కూడా అరెస్టులు చేయడానికి గుమికూడుండారు. ఏం చెప్పదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు? ఈ డిప్యూటీ మేయర్ అనేటువంటి అజాగళ స్థానాన్ని గెలుచుకుంటే మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? ఏ రకమైనటువంటి ప్రయోజనము లేకపోయినా పంతం పట్టుకొని ఇంత నీచానికి దిగజారుతున్నారంటే రేపు ఇంకా స్థానిక ఎన్నికలు జరగబోయే 1-2 సంవత్సరాలలో జరుగుతాయి. ఇంకెంత దారుణాలు ఈ ప్రభుత్వం చేయబోతుందో ఇది ఒక డ్రెస్ రిహార్సల్ అని అనుకుంటున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన సాగిస్తున్నారు. తిరుపతి ప్రజలు చేత్కరించుకుంటున్నారు. ఇది రాష్ట్రమంతా దేశమంతా పోయింది, ఈ రకంగా చేస్తున్నారని రాష్ట్రంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద అసహ్యకరమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ రకంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా భయపెట్టి లోబర్చుకొని లొంగదీసుకోవాలనుకుంటే అది కుదిరే పని కాదు. తగిన శాస్తి జరుగుతుంది మీకు.
ఈ ఆగడాలు ఎన్నో రోజులు సాగవు. ఇప్పటికే మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల పక్షాన నిలబడాలి అని వాళ్ళందరూ కూడా చాలా సంసిద్ధులై ఉన్నారు. ఎంతవరకైనా న్యాయ పోరాటానికి గాని వీధి పోరాటానికి గాని వీళ్ళ ఆగడాలని, అకృత్యాలని, దౌర్జన్యాలని, దుర్మార్గాలని ఎండగట్టడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా వైసీపీ కార్పొరేటర్లు గట్టిగా నిలబడినందుకు వాళ్ళని అభినందిస్తున్నా. చాలా మందిని భయపెట్టి చివరకు డబ్బులు ఇచ్చి ఎంత అసలు ఆ నీచం చెప్పడానికి కూడా అసహ్యంగా ఉన్నది. చాలా స్పష్టంగా రాత్రి ఆ హోటల్లో జరిగినటువంటి వాళ్ల దౌర్జన్య కాండంతా కూడా రికార్డ్ అయి ఉన్నది. చంద్రబాబు గారు, ఇది మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రకంగా నడుస్తున్నది. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ దౌర్జన్యాలు, అరాస్కాలు, అన్యాయాలు జనాలంతా చూస్తూ ఉన్నారు. రాత్రి మేము క్యాంప్ యూజంగా మేము విఎస్సి చిత్తూరులో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళు ఆస్తులు అవన్నీ ధ్వంసం చేసి వాళ్ళు ఏదో ఒక విధంగా పోలీసుల రూపంగా వాళ్ళని లొంగపరచుకోవాలని అనుకుంటే మేమంతా కలుసుకొని నేరుగా పోయి చిత్తూరులో ఉంటే చిత్తూరులో అర్ధరాత్రుల్లో వచ్చి ఆడవాళ్ళని కూడా చూడకుండా అందరినీ తలుపులు తట్టి బయట లాగి మిమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, కేసులు పెట్టిస్తాం, మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం, మీ బిడ్డల్ని మీద కేసులు పెడతామని బెదిరిస్తూ అరాస్కం చేశారు. దాంట్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అరాస్కాలని జనాలంతా చూస్తున్నారు, ప్రజలంతా వింటా ఉన్నారు. ఇది చూడబోతే అందులో తిరుపతి చాలా పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ అరాస్కాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు వెంకటేశ్వర స్వామి వారోడు. వీళ్ళు కూటమి ప్రభుత్వం అయితే దౌర్జన్యాలు చేసే వాళ్ళైతే తొందరలోనే వీళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి ప్రజలు బుద్ధి చెప్తారనేసి మేమంతా కోరుకుంటున్నాం. మేము తిరుపతిలో ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నాము, మొబరాం రెడ్డి దగ్గర నుంచి చూస్తున్నాము. కానీ ఇటువంటి నీచమైన రాజకీయాలు ఎప్పుడు కనీ విరగని రకంగా ప్రతి ఆడవాళ్లను కూడా చూడకుండా ప్రతి మహిళల్ని చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి వాళ్ళే చైతన్యం ఉందే వాళ్ళకి బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. ఖచ్చితంగా మా ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా మాకుంది. రూమ్ లో పండుకొని ఉంటే వచ్చి తలుపు తోసి మమ్మల్ని లేడీస్ కూడా చూడకుండా వచ్చి తలుపు తట్టి తోసినారు. భయపడి పూడ్చినాము. అంత రాత్రిలో 1 గంట 10 నిమిషాలకు టైం ఫోన్లో చూస్తే 1 గంట 10 నిమిషాలు అట్ట వచ్చి భయపడి పడతారు. మాకు వెయ్యాల ఓటు, మీరు ఎట్ట వేస్తారో చూడాలని. అసలు మేము ఎందుకు వేస్తాము? మేము వైఎస్ఆర్ పార్టీకే వేసి గెలిపించుకుంటాం. మేము ఎందుకు వేస్తాము? మీరు నిజాయితీగా నిలబడి నిజాయితీగా గెలుచుకోండి. అంతవరకే గాని మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని తలుపులో కొట్టి లేడీస్ని చూడకుండా అంత భయం పెడితే ఎట్టా? అంతే. ఎన్ పునీత, 39వ వార్డు. అవునండి, ఆర్డీఓ వచ్చున్నారు, ఆర్ఐ వచ్చున్నారు. అసలు ఏం రైట్ అండి? ఆటో నగర్ మొత్తం డీకేటీస్ అండి. మాకు ట్యాక్స్లు ఉన్నాయి, 5 years ట్యాక్స్ ఉంది. మాకు 2015లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అండి, టీడీపీ గవర్నమెంట్ హయాంలోనే మాకు ఆ ల్యాండ్ అలాట్ చేశారు. ఇప్పుడు ఈ రోజు మేము డిప్యూటీ మేయర్కి ఓటు వేయట్లేదని చెప్పేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ రోజు మా ఆస్తులు వచ్చి ధ్వంసం చేస్తున్నారండి. ఆటో నగర్ మొత్తం డీకేటీలే. ఎన్ని 5,000 ఇల్లులు డీకేటీలే అండి. మాదొకటే డీకేటీగా కనిపించిందా? మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కావాలంటే వచ్చి చెక్ చేసుకోండి. కోర్టు ఆర్డర్ ఉంది. ఎలా వస్తారండి? ఎంత అన్యాయం అండి! అసలు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదండి. ఇంకెందుకండి, మా ప్రాణాలు కూడా తీసేయండి, సరిపోతుంది. మీకు ఓటేయకపోతే మా ఆస్తులు పోగొడతారు, ఇంకా మా ప్రాణాలు కూడా తీసేయండి. చాలా అన్యాయం అండి, చాలా అన్యాయం జరుగుతా ఉంది. మేము ఖండిస్తామండి, మేము ధర్నా కూడా దిగుతామండి. ఇది చాలా అన్యాయం. ఇది మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నిజంగా ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నారండి. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇది దేనికి దారి తీస్తుంది? రాను ఎట్టుపోతుందో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్టుపోతుందో అర్థం కావట్లేదండి. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఇప్పటికన్నా దండం పెడుతున్నాం, మీరు విరమించుకోండి. ఇది పద్ధతి కాదు. మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసండి. అది మేము ఎంత కష్టపడి కట్టుకున్నామో మాకు తెలుసండి. అది మీకేం తెలుసండి? ఎంత బాధ! మా బిడ్డలు రోడ్ల మీద పడతారు. ఇప్పుడు మా పరిస్థితి ఏందండి? మాకెవరు చెప్పండి. మేము ఒకటి కట్టుకున్నామా? అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మీకు పవర్ ఉంది కదా అని చెప్పేసి ఆర్డీఓలు, ఆర్ఐలు అందరూ దిగేసి
ఈరోజు డెమాలిషన్ దిగితే ఎట్లండి? ఒకసారి మీరు రండి, మీడియా వాళ్ళకి మీకు కూడా అడుగుతున్నాను, ఒకసారి రండి, ఆటో నగర్ విజిట్ చేయండి. డీకేటీలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. మాది ఒకటే డీకేటీ అయితే మేము రెడీ. ఆటో నగర్ మొత్తం డీకేటీ అండి. డీకేటీకి ఎవరుకుంటాయండి? మేము కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము. చూసుకోండి, చెక్ చేసుకోండి. మీకు దండం పెడుతున్నాం, మీకు ఇలాంటిది సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదు. మంచితో గెలవండి, పథకాలు ఇచ్చి గెలవండి. ఇట్లా చేయడం ఏమైనా కరెక్టా అండి? ఇది మంచి పద్ధతి కాదండి. దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తున్నాడు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 1 గంటకు వచ్చి చిన్నపిల్లలు ఉన్నారు, ఇంట్లో లేడీస్ ఉంటారు. ఎంత ఇబ్బంది పెట్టినారంటే అంత ఇబ్బంది పెట్టినారండి. ఎంత నీచి రాజకీయాలు చేస్తున్నారంటే అసలు జనాలు కూడా ఎంత రౌడీలు దొడుకొచ్చి ఇంటి మీద దొడుకొచ్చి ఏది ఏదైనా కొంచెం స్థలం ఉంటే అది లాక్కోవడము, ఇండ్లు పగలు కొట్టడము అవన్నీ చేస్తున్నారు. ఇంత నీచి రాజకీయాలు చేస్తున్నారంటే అంత నీచి రాజకీయాలు చేస్తున్నారు. ఏదైనా గెలవాలంటే మంచితో గెలవాలా. మేము ఎప్పుడు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఎన్ని చేసినా మేము మటుకు జగన్ వైపే ఉంటాము, మేము అన్నగారి వైపే ఉంటాము. మాకు నైట్ 1 గంటకు వచ్చి లేడీస్ ఉంటే లేడీస్ అని చూడకుండా మనసుల మీద తోసి పిల్లలను లాక్కునేసి ఎట్లంటే అట్లా చేయడము చాలా ఇబ్బందికరంగా ఉంది. మేమైతే ఎంత భయపడ్డామో. ఎందుకు ఇంత నీచి రాజకీయాలు చేస్తున్నాం? ఏదన్నా గెలవాలంటే మంచితో గెలవాలండి. ఇలా నీచి రాజకీయాలతో దౌర్జన్యాలతో ఇలా దోపిడీలతో రెడ్ బుక్ ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం? ఇదేనా చేయడం? అసలు ఈ 6 నెలలకి ఎంత ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందంటే అంత వ్యతిరేక. కనీసం రేపు ఎలక్షన్ పెట్టుకున్నా గానీ నెక్స్ట్ సీఎం అయ్యేది మన జగన్మోహన్ రెడ్డి. ఇది తప్పక ప్రజలు నిర్ణయిస్తారు. మేయర్ అని చూడకుండా పోలీసులు వచ్చి ఇంటి మీద దౌర్జన్యాలు చేయడము, మా ఇంటి మీదకి వచ్చి కార్పొరేట్ల మీదకి దౌర్జన్యాలు చేయడం చాలా ఇబ్బంది పెడుతున్నారండి. దయచేసి ఈ నీచ రాజకీయాలను వదిలేయండి. మేము ఇంతటితో మీరు భయపెట్టద్దండి జనాల్ని. మీరు భయపెడితే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. మేము ఎప్పుడు జగన్ వెంటనే ఉంటాము. మా లేడీస్ అంతా, మా కార్పొరేట్లంతా ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు ఎలక్షన్ జరుగుతుంది, గెలిచేది మేమే. ఉంటే వాళ్ళని పోయి గేట్లు తీయమని చెప్పేసి వాళ్ళని ఏదోదో చెప్పి భయపించినారంట. ఫోన్లు ఎత్తుకో, ఈ ఫోన్లు లాక్ చేసుకోండి, మాకెందుకు ఫోన్లు ఏదోదో నోటుకు వచ్చినట్టుగా మాట్లాడు. వాళ్ళకి ఎవరండి ధైర్యం ఇచ్చింది? వాళ్ళకి వచ్చి ఆ రోజు మాత్రం రాక్ చేసుకోవాలన్నా అన్నారు కదా. మరి ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారు మీరు? ధర్మ పాలన జరుగుతా ఉందా? ఎందుకు అట్లా చేస్తా ఉన్నారు? ఆడపిల్లకి వాళ్ళ కొంచెం మేనస్ లేకుండా చేస్తున్నారు ఇండ్ల కాడకు వేసి. మీకు ఎవరు ఇచ్చినారండి అధికారం వచ్చి? మీకు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, మేమని తేల్చుకుంటాం. అంతేగాని పిల్లకాయల మీద పోయి సిగరెట్లు తీయని అని చెప్పేది సెల్లులు పెరుక్కున్నారంట. నిన్న వేసి ఇంట్లో వాళ్ళందరినీ బెదిరిస్తారంట. లేకపోతే ఇండ్ల మీద పోతాము, ఇండ్లు కొడతాము అని చెప్తారంట వాళ్ళు వచ్చి. ఎవరండి వీళ్ళకి ఇచ్చింది అధికారం వచ్చి? మా ధర్మ పాలన, మా పాలన చెప్పినారు కదా అప్పుడు వచ్చి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు వచ్చి? రౌడీ ఎక్కడ చూసినా అల్ల కుల్లాలని చేస్తా ఉన్నారు.